మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో రూరల్ ఏరియాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాం. మేము ఈ యొక్క కార్యక్రమాలను గత నెల 10వ తారీఖున మొదలుపెట్టాం. వివిధ దశల వారీగా మా యొక్క నిరసనలు, మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేసాం. కానీ ప్రభుత్వం వారు కానీ, పైన ఉన్న అధికారులు కానీ ఎటువంటి మాకు కాల్ ఇవ్వలేదు. కాబట్టి మేము నిన్నటి నుండి నిరవధిక సమ్మె, మా విధులన్నీ బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ అన్నీ నెరవేర్చేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరవధిక సమ్మెలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఎవరైతే NHM గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలండి. ఆ యొక్క గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇచ్చున్నది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఆగస్టు వరకే మాకు ఇన్సెంటివ్స్ ఇచ్చున్నారు. మిగిలినవి కూడా అన్నీ ఒకేసారి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఒక్కొక్క హ్యాబిటేషన్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ మేము FRS వేయాలంటే ఇబ్బందులుగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో సిగ్నల్స్ ఉండవు, అక్కడ FRS పడదు. FRS మీరు వేయట్లేదని జీతం కట్ చేస్తున్నారు. మెయిన్గా రెగ్యులరైజేషన్ చేయాలని 23% హైక్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సుమారు ఎన్కాస్ చేయాలంటే ఎన్కాస్లో పర్సంటేజ్ వస్తే క్వాలిటీ సర్టిఫికేట్ అండి. అంటే మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ప్రజలకు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏందని దాని గురించి చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని గుర్తించినందుకు. ఎక్కువగా CHOలు అనగా మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లవి గుర్తింపు లేకుండా ఉన్నాము. మాకు మా యాప్లు కాకుండా అనేక యాప్లు చేపిస్తున్నారు. అలాగే మాకు ఫిక్స్డ్ పే అనేది లేదు. మాకు 40,000 జీతం అని మాకు చెప్పారు మేము జాయిన్ అయినప్పుడు. 25,000 స్టేట్ గవర్నమెంట్ నుంచి, కానీ అవి అన్నీ 15,000 మొత్తం 25,000 కలిస్తే మాకు 40,000 జీతం అని అందరూ ఎక్కడైనా చెప్తారు. ఎక్కడైనా కూడా వాళ్ళకి 40,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. మాకు గత 6-7 సంవత్సరాల నుంచి మా జాబ్స్ చేస్తున్నా కూడా ఒక రూపాయి కూడా ఇంక్రిమెంట్ అవ్వలేదు. మాకు ఒక 10% ఇంక్రిమెంట్ కూడా అవ్వలేదు. కానీ ఎవరికైనా ఇంక్రిమెంట్ అయితేనే జాబ్లో కొనసాగిస్తారు. కానీ మాకు ఇంక్రిమెంట్ లేకపోగా మా ఉన్న శాలరీని కూడా కట్ చేస్తున్నారు. మేము BSc నర్సింగ్ చదివి బాగా మంచి చదువులు చదివి మేము ఇక్కడికి వచ్చున్నాము. ఒక BSc నర్సింగ్ అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్గా, టీచింగ్ ఫ్యాకల్టీగా మేము బయట వర్క్ చేసినప్పుడు మాకు ఎంత శాలరీస్ వస్తాయో మీకు అందరికీ తెలుసు. మాకు ఫిక్స్డ్ పే ఇవ్వాలి, మాకు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, మమ్మల్ని కూడా గుర్తించాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. నా పేరు రబేకా. నేను మహమ్మదాపురం PHCలో వర్క్ చేస్తున్నాను.